అటు గతంలో జరిగిన ఎన్నో ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు డిపాజిట్లు రాలేదన్నారు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ప్రస్తుతం టీఆర్ఎస్ అధికారంలో ఉండటంతో నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నిక తీర్పు అనుకూలంగా వచ్చిందన్నారు. 2019 ఎన్నికల నాటికి కేసీఆర్ పాలనపై ప్రజలు స్పష్టమైన తీర్పు ఇస్తారన్నారు రేవంత్. టీఆర్ఎస్ ఎన్నో సందర్భాలలో డిపాజిట్లు పోయినాయి. తెలంగాణ కోసం రాజీనామా చేసిన అని చెప్పిన సందర్భంలోనే టీఆర్ఎస్కు డిపాజిట్లు రాలేదు. అదేవిధంగా 2009 నుంచి 2014 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలలో దాదాపుగా 72 ఎన్నికలు జరిగితే 90% నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీకి ఆనాడు డిపాజిట్ రాలే. కడప పార్లమెంటులో కూడా డిపాజిట్ రాలే. అంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనరు? ఆ రోజు చాలా ఎగిరెగిరి దూకిండు జగన్మోహన్ రెడ్డి గారు. ఆకాశాన్ని అందుకుని అయిపోయింది, ఆకాశం కిందికైంది, నేను పైకైనా అన్నాడు. చివరాఖరికి ఏమైంది? పాతాళానికి పోయిండు. ఈరోజు కేసీఆర్ అయినా, హరీష్ అయినా, కేటీఆర్ అయినా కొంత సాగుతుంది. సాగినప్పుడు ఎటు తిప్పినా కొంచెం అందంగానే కనిపిస్తుంది. కొంత సమయం ఇస్తున్నారు చంద్రశేఖరరావు గారికి, కొంత అవకాశం ఇస్తున్నారు. 2019 దానికంటే ముందా జనరల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రజలకు స్పష్టమైన తీర్పు ఇస్తారు. ఆ రోజు ఎవరి రాష్ట్రాన్ని పాలించాలి, ఎవరి రాష్ట్రం మంచి నాయకత్వాన్ని ఇవ్వగలుగుతారు అనేది ఆ రోజు చర్చిస్తారు, పరిగణలోకి తీసుకుంటారు, ప్రజలకు తీర్పు ఇస్తారని విశ్వసిస్తున్నాం.